హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళొచ్చేసి చాలా మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. చాలా బాగా వర్క్ అవుతాయండి. ఈ మధ్య వైరల్ అవుతున్నటువంటి ఈ కాఫీ ఫేస్ ప్యాక్‌ని మీరు కూడా చూయించండి అని చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారండి. సో, పర్సనల్‌గా మెయిల్‌లో కూడా అడుగుతున్నారు. నేను ట్రై చేశాకే రిజల్ట్ వస్తే చేద్దామని చెప్పి ఆగానండి. సో, నేను ట్రై చేశాను. రిజల్ట్ వచ్చింది. సో, మీతో కూడా షేర్ చేసుకుంటా. పార్లర్‌కెళ్ళనవసరం లేదండి. పార్లర్‌లో వచ్చేటువంటి గ్లో ఇంట్లోనే మనకు ఈజీగా ఈ కాఫీ బేస్ ప్యాక్ తోటి వస్తుందండి. సో, చాలా సింపుల్‌గా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి ఈ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు. మన బాడీపై ఉన్నటువంటి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, మనం బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఒక సింపుల్ టిప్ చెప్తా చూడండి. చాలామంది అడుగుతున్నారు, తామర వచ్చింది మా పిల్లలకు, ఇట్లా చాలామంది అడిగారండి. సో, ఒకే ఒక ఇంగ్రీడియంట్ తోటి తామరను ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుందండి. ఎలాంటి ఆయింట్మెంట్లు మీరు తెచ్చుకోనవసరం లేదు. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వెల్లుల్లిపై ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసేయండి. సో, చూస్తున్నారు కదండీ! వెల్లుల్లి పైన ఉన్నటువంటి పొట్టంతా తీసిన తర్వాత ముద్దగా దంచేసేయండి. సో, వాటర్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. ఓన్లీ వెల్లుల్లి రెబ్బలకున్నటువంటి పొట్టు తీసి ముద్దగా దంచేసేయండి. తర్వాత ఎక్కడైతే తామర ఉంటుందో అక్కడంతా కూడా అప్లై చేసేయండి. ఇలా రోజుకు 3 సార్లు అప్లై చేయండి. అప్లై చేయంగానే చాలా ఎక్కువ మంటగా అనిపిస్తుంది. బట్ పూర్తిగా తొలగిపోతుందండి తామర. ఇక మరొక టిప్ చెప్తానండి. చాలా సింపుల్ టిప్ అండి ఇది. తర్వాత మనం కాఫీ ఫేస్ ప్యాక్‌లోకి వెళ్ళిపోదాం. చాలామంది కుంకుమ పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా పోతూ ఉంటుంది. నేను చెప్పినటువంటి టిప్‌ని ఫాలో అయ్యారంటే ఉదయం నుంచి రాత్రి వరకు కుంకుమ అనేది అస్సలు చెదిరిపోదండి. సో, జస్ట్ ఈ విధంగా పెట్టంగానే అలా పోతూ ఉంటుంది కదండీ! అలా పోకుండా ఉండాలంటే మనం లిప్ బామ్ కానీ, లేదంటే వ్యాజ్లిన్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! సో, ఇలాంటి లిప్ బామ్ కానీ, లేదంటే వ్యాజ్లిన్ కానీ ఉంటుంది కదండీ! కొద్దిగంత తీసుకొని మనం కుంకుమ పెట్టుకునే చోటు ఈ విధంగా జస్ట్ ఒక చిన్న డాట్ లాగా పెట్టేసేయండి. లేదంటే వ్యాజ్లిన్ చిన్నది ₹5 వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదండీ! అదైతే ఇయర్ బడ్ తోటి జస్ట్ అలా డిప్ చేసి చిన్న డాట్ లాగా పెట్టేసేయండి. దీనిపైన మనం కుంకుమ చిన్న సైజా, పెద్ద సైజా, మనం ఎంత కుంకుమ సైజు పెట్టుకుంటామో మన బొట్టు కింద అంత ఈ విధంగా పెట్టేసేయండి. సో, ఉదయం నుంచి రాత్రి వరకు అస్సలు చెక్కు చెదరదండి. కుంకుమ అనేది అసలు చెదిరిపోకుండా ఉంటుంది. పిల్లలకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఉదయాన్నే కుంకుమ పెడితే ఈవినింగ్ అంతా పోతూ ఉంటుంది కదండీ! ఈ విధంగా పెట్టేసేయండి. ఎలాగో మనం లిప్స్‌కి అప్లై చేసుకుంటాం కాబట్టి లిప్ బామ్ మనకు స్కిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. సో, ఇక రెమెడీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం కాఫీ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఒక ఎంప్టీ బౌల్ తీసుకోండి. ఇందులోనే కొద్దిగంత కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె వల్ల స్కిన్ అనేది డ్రైగా అవ్వకుండా ఉంటుంది. ఇన్‌స్టెంట్‌గా స్కిన్ అనేది చాలా గ్లోగా అవుతుందండి. అలాగని ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా అని మీకు డౌట్ ఉన్నట్లయితే యూజ్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఆయిల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో, జస్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. ఇక ఇందులోనే మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి అండి. శనగపిండిని పూర్వం రోజుల్లో సోప్‌కి బదులుగా యూజ్ చేసేవాళ్ళు. ఇన్‌స్టెంట్‌గా చర్మం అనేది తెల్లగా అవుతుందండి. చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి, జుట్టు కూడా తొలగిపోతుంది. సో, చిన్న చిన్న మచ్చల్లాగా ఉంటాయి కదండీ! మొండి మచ్చలు, అవి కూడా తొలగిపోతాయండి. జస్ట్ 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకోండి. ఓకేనా? ఈ రెమెడీని ఫేస్‌కి మాత్రమే కదండీ, మెడకి, చేతులకు, కాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇందులోనే కాఫీ పౌడర్ తీసుకోవాలండి. బ్రూ కానీ, కాంటినెంటల్ కానీ, నెస్కేఫీ సన్‌రైజ్ కానీ, పలానా బ్రాండ్ అనేం లేదండి. నేనైతే కాంటినెంటల్ తీసుకుంటున్నా. ఎక్స్‌ట్రా కాంటినెంటల్ ఉంటుంది కదండీ అది. మీరు ₹2 ప్యాకెట్ ఏదైనా తీసుకోవచ్చండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు. సో, ఈ విధంగా ఒక ప్యాకెట్ అంతా తీసుకుంటున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో పూర్తిగా చూసారంటే రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుందండి. ఇక ఇందులోనే కొద్దిగంత బియ్యం పిండి తీసుకోండి. సో, బియ్యం పిండి కూడా నేను మన హోమ్ రెమెడీస్‌లో లైట్‌గా బరగ్గా ఉండేలాగా చూసుకుంటానండి. మరీ ఫైన్ పౌడర్‌లాగా కాకుండా ఈ విధంగా లైట్‌గా బరగ్గా ఉండేలాగా చూసుకోవాలి. లేదు మెత్తగా ఉన్నది ఉంది అంటే పర్లేదండి, యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోనే కొద్దిగంత లెమన్ తీసుకోవాలండి. సో, ఎక్కువ కాదండి, జస్ట్ కొన్ని డ్రాప్స్ తీసుకోవాలి. లెమన్ అనేది మంచి బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని తెల్లగా మారుస్తుందండి. అలాగని ఎక్కువేం కాదండి, జస్ట్ కొన్ని డ్రాప్స్ లెమన్ తీసుకోవచ్చు. సో, ఈ నిమ్మకాయలో సహజంగా ఉండేటువంటి విటమిన్ సి అనేది మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక ఇందులోనే కొద్దిగంత పెరుగు తీసుకోవాలండి. సో, పెరుగు ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్‌ని మంచి గ్లోయింగ్‌గా టర్న్ చేస్తుందండి. పార్లర్‌కెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేకుండా సాధారణంగా ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటి పార్లర్‌కెళ్తే వచ్చిన దానికంటే ఎక్కువ గ్లోనే వస్తుందండి.
అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఇక ఇందులోనే కొద్దిగంత రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ అందుబాటుగా లేనట్లయితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో రోజ్ వాటర్ ఒకవేళ అందుబాటుగా లేకపోయినట్లయితే కాస్తంత వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఫేస్కి ప్యాక్ అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. మరి ఫేస్కి అప్లై చేసినప్పుడు కారిపోయినట్లుగా కాకుండా సో ఫేస్ ప్యాక్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో మన ఛానల్లోని రెమెడీస్ని చాలామంది ట్రై చేస్తున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఫేస్కి, మెడకు, చేతులకు అప్లై చేసుకోండి. ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకోండి. సో కాస్త దట్టంగా అప్లై చేయండి. నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. రిజల్ట్ చూడండి. నేను క్లీన్ చేసిన తర్వాత 100% రిజల్ట్ ఉంటుందండి. స్కిన్ చాలా అంటే చాలా తెల్లగా వచ్చింది. సో అలాగని స్కిప్ చేయొద్దండి. సో పూర్తిగా చూడండి, చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఫాలో అయితేనే 100% మనకు రిజల్ట్ ఉంటుంది. సో ముందుగా ఫేస్ పైన డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మొత్తం దట్టంగా అప్లై చేయండి. మరీ పల్చగా కాకుండా మెండుగా అప్లై చేసేయండి. సో ఈ విధంగా బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి అప్లై చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం అండి. హ్యాండ్ని శుభ్రంగా వాష్ చేసుకుని హ్యాండ్ తోటి ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ముఖానికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి. ఇది ముఖానికి ఓన్లీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ముఖానికి, మెడకి, చేతులకు అలాగే పాదాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మన స్కిన్ని చాలా అంటే చాలా గ్లోయింగ్గా టర్న్ చేస్తుందండి. మన హోమ్ రెమెడీస్ వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. 100% మనకు రిజల్ట్ ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే కాబట్టి మనం ఈజీగా ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. బియ్యం పిండి కాస్త బరగ్గా ఉంది కాబట్టి స్క్రబ్బింగ్ లాగా చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇన్స్టెంట్గా మన స్కిన్ని డీప్గా క్లెన్సింగ్ చేస్తుందండి. బియ్యం పిండి ఇన్స్టెంట్గా స్కిన్కి మంచి గ్లోయింగ్ని ఇస్తుంది. సో ఇవాళ మనం తీసుకున్నటువంటి రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నవి. ఈ అన్నింటి వల్ల మన స్కిన్కి మంచి గ్లో వచ్చేవేనండి. సో తర్వాత ఈ విధంగా ఫింగర్ టిప్స్ తోటి 1 to 2 మినిట్స్ పాటు ట్యాప్ చేసేయండి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది. ఇన్స్టెంట్గా స్కిన్ చాలా మంచి గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. సో మెడపైన బ్లాక్గా ఉంటుంది, ఫేస్ చూడడానికి బాగుంటుంది, కానీ మెడపైన కాస్త బ్లాక్గా ఉంటుంది కదండి. సో ఈ ప్యాక్ని అప్లై చేయండి. మెడపైన పేరుకుపోయినటువంటి మురికి కూడా తొలగిపోతుంది. ఈ ప్యాక్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. నేను పూర్తిగా డ్రై అయిన తర్వాత వాష్ చేసి చూపిస్తా చూడండి. సోప్ అస్సలు యూజ్ చేయొద్దండి. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి గ్లోయింగ్గా టర్న్ అయిందో. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. కాకపోతే పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి. సో మనము వితిన్ మినిట్స్లోనే వాష్ చేస్తే రిజల్ట్ ఎక్కువ ఉండదండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత నార్మల్గా వాటితోటి శుభ్రం చేసేయండి. సోప్ అస్సలు యూజ్ చేయొద్దండి. సో నైట్ టైం ఈ విధంగా అప్లై చేసుకోండి. ఉదయాన్నే కావాలంటే మీరు సోప్ తోటి ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటూ ఉండండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా మంచి గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. సో 100% రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.